ధనురాశి వారు. ధనురాశి వారు అంటే ఎవరు? ఉత్తరాషాఢ మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 10వ పాదం. వీరికి అర్ధాష్టమ శనైశ్వర దోషం ఉందండి. అర్ధాష్టమ శనైశ్వర దోషం ఉంది ఈ రాశి వారికి. అదృష్ట సంఖ్య 3, ఆదాయం 5, వ్యయం 5, పురస్కారాలు 1, తిరస్కారాలు 5. అంగారకుడి అనుగ్రహం సరిగ్గా లేదు కనుక సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయొచ్చు. అంగారకుడు అంటే ఆయనకు సంబంధించిన ధాన్యం కందులు దానం చేయొచ్చు. అలాగే ఈ రాశివారు వ్యాపారస్తులు అయితే కొంచెం నూతన ప్రయత్నాలు చేస్తే లాభాలు పొందుతారు. ప్రయాణ ఖర్చులు కొంచెం అధికం అవుతాయి. అనారోగ్య దోషాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే శనైశ్వర దోషం ఉంది కనుక, అర్ధాశ్రమం ఉంది కనుక. ఉద్యోగస్తులు స్థానచలనాలు ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప అనుకూల ఫలితాలు రావు. తర్వాత వ్యాపారస్తులు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో జాగ్రత్తగా నియమాలు పాటించాలి. మోసపోయే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం సంవత్సరం చివరి భాగంలో ఉంది. ప్రయత్నం చేస్తే తప్పకుండా అందరికీ విజయం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. ఈ దోషాలు కూడా ఏమి చేయవు, శనైశ్వర దోషాదులు కూడా. వీరు తప్పకుండా అమ్మవారి యొక్క నామాన్ని జపించండి. ఓం ఐం హ్రీం శ్రీం స్వాత్మానంద రవిభూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వాత్మానంద రవిభూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమో నమః. స్వాత్మానంద రవిభూత బ్రహ్మానంద విభూతి అద్భుతమైన నామం. ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని కల్పించే అద్భుతమైన మంత్రం ఇది. స్వాత్మానంద రవిభూత బ్రహ్మాద్యాని. అద్భుతమైన ఈ మంత్రం జపం చేస్తే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇంకా అనంతర రాశి మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. గురుబలం బాగుంది ఈ రాశి వారికి. గురుబలం బాగున్నప్పుడు ఇతర గ్రహాల దోషాలు ఏమీ ఉండవు, వాటి దుష్ఫలితాలు ఏమీ కనిపించవు. కారణం జాతక చక్రంలో గురుబలం గొప్పది కనుక. వీరికి ఆదాయం 8 భాగాలు, వ్యయం 14 భాగాలు, పురస్కారాలు 4, తిరస్కారాలు 5. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. తర్వాత నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తే మంచి అనుకూలత బాగా సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. అనుకున్న చోటికి స్థానచలనాలు జరుగుతాయి. మంచి ఉన్నత శ్రేణి ఫలితాలు కూడా కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం బాగా ఉంది. ఇంకా వీరికి అద్భుతమైన మంత్రం ఇచ్చారు. ఓం ఐం హ్రీం శ్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః. అనంతరం కుంభరాశి వారు అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 8 భాగాలు, వ్యయం 14 భాగాలు. తర్వాత పురస్కారాలు 7, తిరస్కారాలు 5. వీరికి అదృష్ట సంఖ్య 8. గ్రహానుకూలత బాగానే ఉంది. విద్యార్థులు తప్పకుండా ధ్యానం చేయడం, ప్రాణాయామం చేయడం,
ఎవరైనా చేయొచ్చు. ధ్యానం ప్రాణాయామం చేసినట్లయితే ప్రశాంతత కలుగుతుంది, ఏకాగ్రత సిద్ధిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. గురువు అనుకూలంగా ఉండటం వల్ల, గురుబలం బాగుండటం వల్ల వ్యాపారస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి. రైతులు కూడా శ్రమకు తగిన ఫలితాలు, ఇంకా ఎక్కువ ఫలితాలు బాగా పొందుతారు. గౌరవాలు బాగా అన్ని చోట్ల విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది. మిత్రులు, బంధువులు అందరూ కూడా. వీరికి అమ్మవారి యొక్క నామం ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమో నమః. విదేశీ ప్రయత్నాల్లో వీరికి మంచి ఫలితాలు వస్తున్నాయి కుంభరాశి వారికి. తర్వాత చివరి రాశి మేషరాశి. మేషరాశితో ప్రారంభం చేసాం, మేషరాశితో ముగిస్తున్నాం. మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మేషరాశి వారికి కూడా అదే ఫలితాలు ఉన్నాయి ఇంచుమించుగా. కారణం ఏంటంటే వీరికి కూడా ఏలినాటి శనిశ్చర దోషం ఉంది ఈ సంవత్సరం. వీరికి అదృష్ట సంఖ్య 3. ఈ నక్షత్రం వారు అంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీరికి ఏలిన నాటి శనీశ్వర దోషం 2వ భాగం ప్రారంభమవుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కొంచెం ప్రయత్నం చేసి అధిగమించవచ్చు. విద్యార్థులు కూడా బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు రావు. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు వచ్చే అవకాశం ఉంది, కంటికి సంబంధించినవి. అలాగే పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి వ్యాపారస్తులు. ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తుండాలి. ఇంకా వీరికి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొంది గ్రహానుకూలత సాధించాలంటే ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమో నమః. ఈ మంత్రాన్ని జపించడం వల్ల వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఇది సాముదాయిక ఫలితాలు. ఒక్కొక్క రాశిలో కొన్ని కోట్లాది మంది ఉంటారు. అవన్నీ మనకు వర్తిస్తాయని అనుకోవడం భ్రమ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, మనకు తెలుసు కదా. అంటే ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణ చేయండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. అందుకు మనకు అప్పుడు పురోగమనం తప్ప తిరోగమనం ఉండదు. అందరూ కూడా మనం రోజు చెప్పుకునే శ్లోకం రోజు 11 సార్లు జపం చేయండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. సర్వేభ్యః లలితాపరాభట్టారికా దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.